తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ అమాంతం పెరిగిందని చెప్పాలి. ఒకసారి మనం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద చూస్తేనే అర్థమవుతుంది ఏ స్థాయిలో భక్తుల రద్దీ ఉందో. ఉన్నటువంటి వాహనాల బారులు తీరినటువంటి పరిస్థితి చూస్తేనే అర్థమవుతుందని చెప్పాలి. నిన్న సెలవు కావడం, అదే రకంగా వారాంతం కావడంతో కూడా ఒకసారిగా తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ అనేది పెరిగిందనే చెప్పాలి. ఇప్పటికే తిరుమల క్షేత్రంలో దాదాపు శిలాతోరణం వరకు కూడా అవుట్లైన్లో భక్తులు అయితే వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 24 గంటల సమయం సర్వదర్శనానికి కూడా పడుతుంది. క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు అందించే దిశగా కూడా టీటీడీ అయితే అడుగులు వేసిందనే చెప్పాలి. సరే, మనం అలిపిరి వద్ద తనిఖీ కేంద్రం వద్ద ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క తనిఖీ కేంద్రంలో రోజుకు 4000 పైచిలుకు వాహనాలు అంటే ఇక్కడ ట్రాఫిక్ లేకుండా చెకింగ్ చేసి పంపించే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి తనిఖీ కేంద్రాల కౌంటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఆ యొక్క ఏదైతే సంఖ్యను మించి అధిక శాతంలో భక్తులు రావడంతో వాహనాలన్నీ కూడా బారులు తీరాయని చెప్పాలి. మనం చూడవచ్చు తనిఖీ కేంద్రం వద్ద నుంచి ఏదైతే యొక్క గరుడ సర్కిల్ ఉందో, గరుడ సర్కిల్ వరకు కూడా వాహనాలు భారీ స్థాయిలో ఆగి ఉన్నటువంటి పరిస్థితి.